మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. ప్రస్తుతం మనం బీఆర్ఎస్ భవన్ లో అయితే ఉన్నాము. మనతో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు సుశీలా రెడ్డి గారు అయితే ఉన్నారు. చాలా విషయాలు అయితే మాట్లాడి తెలుసుకుందాము. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో మహిళా లీడర్లే కరువయ్యారు అనే వదంతులు కూడా చాలా వినిపిస్తా ఉన్నాయి. వీటన్నిటి గురించి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా చూస్తూ ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక ఆమెను కూడా గెంటేసిరు, మహిళా లీడర్లే కరువైపోయారు అన్నట్టుగా ప్రచారం చేస్తా ఉన్నారు. ఎలా చూస్తా ఉన్నారు? ఎవరు ప్రచారం చేస్తున్నారు? మహిళా లీడర్లు ఎంతమంది మీరు చూస్తున్నారు కదా, ఈ రోజు ఎంతమంది ఉన్నారు మహిళా లీడర్లు? తెలంగాణ భవన్ అంతా ఎప్పుడు ఎంతమంది సీనియర్లు ఉన్నారు, ఎంతమంది వచ్చి చూస్తున్నారు కదా. నేనైతే చెప్తలేను కదా, మీరు మీడియా వాళ్ళు కూడా చూసిండ్రు కదా. మరి ఇక మహిళలు ఎక్కడ తక్కువ అయ్యారు? మహిళా నాయకత్వం ఎక్కడ తక్కువైంది? ఎక్కడ తక్కువ కాలే? ఉన్నోళ్ళు అందరూ అట్లనే ఉన్నారు. ఎవరు పోలే, ఇంకా ఎక్కువ అవుతున్నారు. కొత్తోళ్ళు ఇంకా కొత్తగా స్టార్ట్ అవుతున్నారు, కొత్తగా వస్తున్నారు ఇంకా చాలా మంది మహిళలు కూడా. చాలా మంది కవిత గారి సస్పెన్షన్ కూడా అన్యాయం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. జాగృతి లీడర్లు కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీటిని ఎలా చూస్తూ ఉన్నారు? జాగృతి లీడర్లు వాళ్ళు అంటున్నారు అని అంటే అది వెళ్ళగొట్టలేదు అంటే ఆ పరిణామం వచ్చింది. అది కూడా కేసీఆర్ గారు తీసుకున్నారు. దాన్ని ఎట్లయినా పార్టీ పరంగా మేము స్వాగతించాలి. స్వాగతించడం కూడా హర్షించినాం. ఎందుకంటే పార్టీ ఒక క్షేమం కావాలి, కార్యకర్తల క్షేమం కావాలి. పార్టీ తెలంగాణ ప్రజలకు సంక్షేమము క్షేమము వాళ్ళకు అవసరాల నిమిత్తంగా, వాళ్ళ ఇష్టానికి నిమిత్తంగానే తీసుకున్నారు కేసీఆర్ గారు అని నేను అనుకుంటున్నా. కేసీఆర్ గారి నిర్ణయాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. కాబట్టి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు తప్పుపడుతున్నారు. జాగృతులు అంటే కేసీఆర్ గారికి వ్యతిరేకిస్తున్నారు అన్నట్టే కదా. మరి వాళ్ళకే తెలియాలి, అది వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇక బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఒక మహిళగా అనేక సందర్భాల్లో కవితకు సపోర్ట్ చేస్తూ అనేక విషయాలు తనకు సపోర్ట్ చేస్తూ వాదనలు కూడా చేశారు, పోరాడు. అలాంటి సమయంలో ఈ రోజు మిమ్మల్ని కాదని తను అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఇలా చూస్తూ ఉన్నారు. కవితక్క గారికి మేము సపోర్ట్ చేసినాం. కేసు అయినప్పుడు కూడా చేసినాము, పక్కకే ఉన్నాము, అవుట్ రైట్ గా చేసినాము. మా ఒక పార్టీ అధినేత మా కేసీఆర్ గారి కుమార్తెగా మేము అభిమానించినాం. అక్కగా మా రెస్పెక్ట్ ఉంది, మాకు ఎప్పటికీ రెస్పెక్ట్ ఉంటుంది. కాకపోతే ఒక పార్టీ లైన్ కు వ్యతిరేకంగా పోయిన ఉద్దేశంగా పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం. పార్టీ లైన్ లో మేము నడుస్తున్నాము. కాబట్టి అప్పుడు ఆమెకు అండగా ఉన్నాం, లేమని మేము అంటలేం. పార్టీలు ఉన్నప్పుడు అందరు మహిళలు, నేను ఒకదానే కదా, చాలా మంది పోయినాం, చాలా మంది ఉన్నాము, అండగా ఉన్నాం, చేసినాము. ఇప్పుడు వ్యతిరేకంగా పోయినప్పుడు వ్యతిరేకంగా పోతుంది అని మన కేసీఆర్ గారు అనుకున్నప్పుడు ఎవరైనా కూడా పార్టీ లైన్ లో నడవవలసిందే. మేము కూడా నడుస్తున్నాం. అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన కాంచెల్లి బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇంకా పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జీరోకి పడిపోయింది, ఇక ఇంటికి వెళ్ళిపోయిందని కూడా బీఆర్ఎస్ పార్టీ పైన అనేక విషయాలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పని అయిపోయిందన్న కూడా ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూడా మళ్ళీ ప్రచారం చేసే ప్రయత్నాలు సాగుతా ఉన్నాయి. ఎలా వస్తా ఉన్నాయి? ముందుంది స్థానిక సంస్థలు ఉన్నాయి కదా, చూద్దాం. ఎప్పుడు కర్ర కాల్చి వాత పెడదాం అన్నట్టు చూస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఎప్పుడు స్థానిక సంస్థలు వస్తాయా, ఎప్పుడు బై ఎలక్షన్ వస్తుందా అని ఇట్లా ఎదురు చూస్తున్నారు. కొండంతతోని తీసి మళ్ళా కొడితే ఎట్లా. మొన్న వినాయక చవితి నిమజ్జనాలల్లో మొత్తం తెలంగాణ అంతా, మొత్తం ట్యాంక్మెంట్ అంతా ఎక్కడ చూసినా మారుమోగింది. ఏంది? మొత్తం తెలంగాణ కేసీఆర్ గారి పాటలతోని. అక్కడ ఒక ముఖ్యమంత్రి గారు పోయినరు. అక్కడ ఏది దీన్ని ఏమన్నా డైవర్ట్ చేద్దామన్నట్టు పోయినా కూడా ఇట్లా పోతా అంటే కూడా అటుపక్కకి ఇటుపక్కకి డీజే నిండి వస్తున్నాయి, వీళ్ళ లెవెల్ నిండి వస్తున్నాయి పాట. అంటే దీన్ని బట్టి తెలుస్తలేదు ప్రజల మైండ్ ఎట్లున్నది. మేము 100% తప్పు చేసినాము. వాళ్ళ తప్పుడు ప్రచారాలకు, తప్పుడు హామీలకు మేము ప్రలోభమై మేము తప్పు చేసినాము, తప్పు చేసి కాంగ్రెస్ కోటేసినామని ప్రజలందరూ తెలుసుకున్నారు, బాధపడుతున్నారు తెలంగాణ ప్రజలు. ఇప్పుడు ఎప్పుడో ఎలక్షన్ వస్తుందని ఎదురు చూస్తున్నారు వాళ్ళంతా. సంవత్సర కాలం అయిపోయింది, సర్పంచులు లేక ఊళ్ళో ఇప్పుడు సంవత్సర కాలం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కోర్టుకు కూడా వెళ్తామన్నా కూడా వాదనలు వస్తా ఉన్నాయి. మళ్ళీ ఇంత టైం కావాలి, బీసీ రిజర్వేషన్ కోసం మరింత టైం కావాలి అంటూ కాంగ్రెస్ నేతలు మొరబెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. ఎట్లా చూస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ నిర్వహించకపోవడాన్ని? అదే నేను ఇప్పుడు చెప్పేది కూడా అదే. వాళ్ళ దగ్గర వాళ్ళు సర్వేలు చేయించుకుంటున్నారు. ఎక్కడ చూసినా వ్యతిరేకత వచ్చింది. ఏ వర్గం కూడా తృప్తిగా లేరు. ఎన్ని రైతులైతే చెప్పులు పెడుతున్నారు. ఎంత ఘోరంగా యూరియా కోసం. ఎంత వాళ్ళకి పండుగ లేదు, పబ్బం లేదు, నిమజ్జనం లేదు, వినాయక చవితి లేదు, ఏది లేదు. అందరు పండుగ అయితే, గ్రహణం అయితే అందరు ఇంటి దగ్గర ఉంటారు. వాళ్ళు మాత్రం బజార్లలోనే ఉన్నారు. యూరియా కోసం ఎక్కడి నుంచో లైన్ కట్టి చెప్పులు పెట్టి ఆనే పడుకుంటున్నారు, ఆనే నిద్రపోతున్నారు. నీళ్లు లేక తిండి లేక నిద్రపోతున్నారు. ఈ దుస్థితికి కారణం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ వ్యతిరేకత అంతా రేవంత్ రెడ్డి గారికి అర్థమైంది. కాబట్టి ఎలక్షన్ ఎన్నికల్లో వాయిదేద్దామన్న ఉద్దేశంగా ఉన్నారు. ఎట్లా అంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలలో 42% బీసీల రిజర్వేషన్ గురించి ఏం చెప్తారు?
వాళ్ళు ఎంత విజ్ఞతగా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు ప్రజలందరికీ తెలుసు. ఎంత వాళ్ళు నిజంగానే కూడా వాళ్ళు చేయాలనుకుంటే ఏంది అనేది ప్రజలు ఇవాళ అందరూ చదువుకున్నోళ్ళు. మునుపటి రోజులు లేవు. ఇప్పుడు ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. వాళ్ళ కుటిలమైన వాళ్ళ ఆలోచన ఏంది, కాంగ్రెస్ వాళ్ళ నిర్ణయం ఏంది అనేది అందరికి అర్థమైంది. ఎందుకు ఎలక్షన్ ఆపాలనుకుంటున్నారు, వాళ్ళ దురుద్దేశం ఏందని అందరికి అర్థమైంది. కాబట్టి దీన్ని ఎన్నికల్లో వాళ్ళు ఆపడానికే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా పెడితే మాత్రం వాళ్ళ కర్రగాతి వాచి పెడతారు ప్రజలు. రాహుల్ గాంధీ కూడా రాబోతా ఉన్నారు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. భారీ సభ బీసీ డిక్లరేషన్ గురించి మరోసారి సభ కూడా ఏర్పాటు చేస్తాం అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. ఒకవేళ రాహుల్ గాంధీ వస్తే ఏం చెప్తారు మీరు? ఏమన్నా కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలి. కామారెడ్డి డిక్లరేషన్ అంటారు. కామారెడ్డిలో డిక్లరేషన్ చేసింది ఒక్కటన్నా అయింది మీరు చూపెట్టండి. మేము దేనికంటే దానికి రెడీ. ఒక్కటి చూపెట్టండి, కనీసం ఒక్కటన్నా మీరు చేసిండ్రా. ఆ డిక్లరేషన్ సాక్షిగా దానికి ముందట పెట్టండి, ఆ పట్టిక ముందట పెట్టండి. ఏదైనా చేస్తే దానికి ఉండండి. ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీ వస్తాడు? ఏది డిక్లరేషన్ సభ పెడుతుండ్రు? ఇంతకుముందు విజయోత్సవ సభ, విజయోత్సవం ఎక్కడిది? అందరు ప్రజలు నానా రకాల ఇబ్బందులు పడతా అంటే అన్ని వర్గాల ప్రజలు ఏడుస్తుంటే విజయోత్సవ సభ అని దాన్ని ఇప్పుడు డిక్లరేషన్ అంటే కామారెడ్డి డిక్లరేషన్ అట. ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీ వస్తాడు? దేనికోసం అనేది వాళ్ళు చెప్పాలి. ఎండ్ల మేము వాళ్ళు విజయం సాధించిండ్రు, ఏడ డిక్లరేషన్ చేసినా ఏం చేసిండ్రు అనేది వాళ్ళు చెప్పేదాకా రాహుల్ గాంధీని రానిచ్చేది లేదు. దేనికి వస్తుండో చెప్పాలి. ఫస్ట్ రాహుల్ గాంధీ దేనికి వస్తున్నాడు, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం వాళ్ళు ఏం చేసిండ్రో సమాధానం చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు మహిళల గురించి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మహిళా శక్తిని పెంపొందిస్తా ఉన్నాము, మహిళలకి చేయూతిస్తా ఉన్నాము, గతంలో ఎలాలేని సేవలు చేస్తా ఉన్నాము అని కూడా చెప్తా ఉన్నారు. మీరు ఒక మహిళగా ఎలా చూస్తా ఉన్నారు వీటిని? మహిళలు మన్ను వస్తున్నారు సిగ్గు లేకుండా. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ కొడంగల్ మహిళలు కూడా ఎంత ఘోరంగా బూతులు తిడుతున్నారంటే మేము వినలేక ఇట్లా అబ్బా అని స్క్రిప్ట్ చేస్తున్నా. ఇట్లా వీడియో రాగానే ఇట్లా స్క్రిప్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ బూతులు వినలేకుండా సొంత నియోజకవర్గంలో సొంత జిల్లాలనే మన్నెత్తి పోస్తా అంటే ఆ లగిచర్ల బాధితులు, ఆ లేడీస్ వాళ్ళ ఊరోళ్ళు యూరియా కోసము ఇప్పుడు రోజు అత్యాచారాలు ఎన్ని పెరుగుతున్నాయి, క్రైమ్ ఎంత పెరిగింది. నువ్వు మహిళలకు ఒకటి బస్సు చేసిండు, అది కూడా 100 బస్సులకు 40-50 చేసిండు తగ్గించి. అందులో 100 మంది ఎక్కే బస్సులో 200 మంది ఎక్కి తిట్టుకుంటూ రోజులు అది కంటిన్యూ అవుతుంది. అంతకు మించి వాళ్ళు ఏం చేయలేము. మహిళలకు చేసేటివి చాలా ఉన్నాయి. 2500 అన్నాడు, స్కూటీలు అన్నాడు, ల్యాప్టాప్లు అన్నాడు, మాది 8 లక్షల రూపాయలకు తులం బంగారం అన్నాడు. ఏది ఇచ్చిండ్రు ఒక్కటి చెప్పమనాలి. మహిళలకు సిగ్గుండాలి చెప్పడానికి నేను అడుగుతున్నా. మహిళలకు ఏది ఇచ్చిన వాగ్దానాలను అట్లే ఉన్నాయి. మహిళలకు ఇచ్చిన వాగ్దానాలైనా, బీసీకి ఇచ్చిన వాగ్దానాలైనా, కామారెడ్డి డిక్లరేషన్ అయినా అన్ని ఇచ్చినాకనే అడుగు పెట్టాలి రాహుల్ గాంధీ. స్థానిక ఎన్నికల్లో కర్రుకాచి వాత పెడతాము, ఎలా ఉండబోతుందో మీరు ముందు చూడబోతా ఉన్నారు అన్నట్టు రాష్ట్ర నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు, విఫలమైపోతా ఉంది, ప్రజలే వ్యతిరేకిస్తా ఉన్నారనే కోణంలో వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. కెమెరామెన్ రవీందర్తో అనిల్, బీఆర్ఎస్ భవన్.